ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. ఈ రోజు మనం గజ్వేల్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి దగ్గర ఉన్నాం. గజ్వేల్ సమీపంలోని ములుగు మండలం అడవి మసీదుకు చెందిన నాగరత్నం నరసింహులు అనే దంపతులకు ఈ నెల 24వ తారీఖున ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. అంటే వీరికి పెళ్ళై దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు పిల్లల కోసం చాలా నరేషన్ చెందారు. చాలా మనోవేదన కూడా గురయ్యారు. అంటే 8 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు కలగకపోవడంతో వీళ్ళు చాలా ఆసుపత్రులు తిరిగారు. చివరికి హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వారు IVF చికిత్స తీసుకున్నారు. బట్ ఆ తర్వాత డాక్టర్ల సూచనల మేరకు వారు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ నెల 24వ తారీఖున వాళ్ళు ముగ్గురు, అంటే 2 అబ్బాయిలు 1 అమ్మాయి, వాళ్ళు ముగ్గురు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు ముగ్గురికి జన్మనిచ్చారు. ఆ తల్లిదండ్రుల సంతోషానికి పట్టపగ్గాలు లేవు. అలాగే వారు ఈ గజ్వేల్ సమీపంలోని చాలా గ్రామాల ప్రజల్ని వాళ్ళ దృష్టిని ఆకర్షించారు. ఈ ముగ్గురు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఒకే కాన్పులో 2 అబ్బాయిలు 1 అమ్మాయి పుట్టడంతో ఇటు దంపతులు అలాగే వారి బంధువులు, ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చాలా సంభ్రమాచార్యులు మునిగారు. చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి సందర్శిస్తున్నారు. అందుకు సంబంధించి పూర్తి వివరాలు నాగరత్నం మరియు నరసింహుల దంపతులను అడిగి తెలుసుకుందాం. అలాగే ఆ ముగ్గురు పిల్లలు ఎలా ఉన్నారు, వారి ఆరోగ్యం, ఈ గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి అరుదైన సంఘటనలకు సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం నాగరత్న నరసింహులు దంపతులతో ఉన్నాం. వీరు అంటే ఈ నెల 24న వీరికి ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చారు. 2 అబ్బాయిలు 1 అమ్మాయి జన్మించారు. సో నాగరత్న గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చారు. ఎలా ఉంది, అంటే మీ ఆనందం ఎలా ఉంది, మీరు ఎలా వెలిపిస్తారు? బానే ఉంది సార్. ఇప్పుడైతే మేము హ్యాపీగా ఉన్నాము. నాకు 2 బాబులు 1 పాప. నేను IVF లో ట్రీట్మెంట్ చేయించుకున్నా. నాకు అందరూ అందుబాటులోనే ఊరు ఇక్కడ గజ్వేల్ గవర్నమెంట్ లో ఈడ. ఓకే, మీ ఆయన అండ్ మీ ఇప్పుడు అత్త మామ అలాగే మీ అమ్మ వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉన్నారు? మా ఫ్యామిలీ మెంబర్స్, మా అత్తమ్మ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు సార్. మా అమ్మ వాళ్ళు ఈడ బాగా హ్యాపీగా ఉన్నారు. నరసింహులు ఈ అడవి మసీద్ గ్రామంలోనే ఉంటూ దగ్గరలోని జీనోమ్ వ్యాలీలో ఒక ఫార్మా కంపెనీకి బస్సు డ్రైవర్ గా పనిచేస్తారు. నరసింహులు గారు చెప్పండి, అంటే మీకు ఎలా ఆనందపడుతున్నారు, ఎలా ఉంది? ముగ్గురు పిల్లలు ఒకే కాన్పులో, అలాగే అందులో 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ, డాక్టర్ వాళ్ళకు. మేము ఈ విషయం తెలిసినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. 7 సంవత్సరాలు వెయిట్ చేసి 8వ సంవత్సరం మాకు ఫస్ట్ ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయితే చాలని అనుకొని స్కానింగ్కి వెళ్ళినప్పుడు, ట్రీట్మెంట్ చేసుకొని స్కానింగ్కి వెళ్ళినప్పుడు కన్ఫర్మ్ అయిందని చెప్పినప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. తర్వాత నెక్స్ట్ స్కానింగ్ ఒక 15 డేస్కి వెళ్ళినాం. అప్పుడు వెళ్ళినప్పుడు మనకు ట్విన్స్ అన్నారు. అప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. తర్వాత ఇంకో 15 డేస్కి వెళ్ళినప్పుడు ఇంకో ట్విన్ కూడా వచ్చిందని చెప్పారు. అప్పుడు కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే కాక అయ్యారు. డబుల్ అయినప్పుడు ట్విన్స్ అయినా కూడా మంచిగా ఉంటారేమో అనుకో. ట్రిపుల్ అయ్యారు, ఏదన్నా బాధ వస్తుంది, ఏదన్నా ఇంకా ఆరోగ్యంగా ఉండరా అనేది. ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. డాక్టర్లు ఏమని చెప్పారు? ముగ్గురు కూడా చాలా బాగున్నారు. 1 పాపకు కొద్దిగా అబ్జర్వేషన్ లో పెట్టినామని. ఇక్కడ గజ్వేల్ ఆసుపత్రిలో సదుపాయాలు ఎలా ఉన్నాయి? డాక్టర్లు మీకు అన్ని ట్రీట్మెంట్స్ కానీ, సజెషన్స్ కానీ, గైడెన్స్ అన్ని సక్రమంగా ఇచ్చారా? చాలా బాగా చూసుకున్నారు మేడం వాళ్ళు. మేము ఫస్ట్ నుంచి 3rd మంత్ నుంచి వస్తున్నాం. మేడం వాళ్ళు చెప్పి ఫస్ట్ ఏం కాదు రండి, ఇక్కడికి రండి అని భరోసా ఇచ్చారు. వచ్చాం, చాలా మంచిగా తీసుకురు. సాధారణంగా అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు అంటే కొద్దిగా భయపడతారు. మరి అలాంటి వాళ్ళకి మీరు అంటే మీకు జరిగినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ మీరు సజెషన్ చేస్తారా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు అని చెప్పని? చాలా బాగుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా మంచి వైద్యం అందుతుందని చెప్తున్నా. మంచి కేర్ తీసుకుంటారు. ఇంకా ఇంతకుముందు లాగా కాకుండా, ఇంతకుముందు ఎవరెవరో చెప్తారు అది కాకుండా ఇప్పుడైతే మాకైతే చాలా బాగా చూసుకున్నారు. మేము సపరేట్ ఒక రూమ్ కూడా అడిగితే ఈరోజు రూమ్ లో కూడా, ప్రైవేట్ హాస్పిటల్లో వేలకు వేలు ఫీజులు ఇచ్చినా కూడా ఇలాంటి రూమ్ దొరకదు. అలాంటి సదుపాయాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో సంతోషంగానే ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నాం. డాక్టర్ వాళ్ళకు కూడా, గజ్వేల్ గవర్నమెంట్ ఆసుపత్రి సిబ్బంది కూడా చాలా థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా. ఇది చాలా అరుదైన ఘటన. అంటే మామూలుగా ఒక్కరంటేనే సంతోషపడతారు, ట్విన్స్ అంటే ఇంకా సంతోషపడతారు. అలాంటి ట్రిప్లెక్స్ అంటే ముగ్గురు పుట్టారు, ఒకే కాన్పులో ముగ్గురు పుట్టారు. మీ అమ్మ నాన్న మీ ఊర్లో ఎలా అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్కడెక్కడ నుంచి కూడా మనకు కాల్ చేసి అడుగుతున్నారు. ఊర్లో కూడా అందరూ అనుకుంటున్నారు
అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అమ్మ నాన్న కానీ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మామూలుగా అంటే ట్విన్స్ అని అనుకున్నారు అందరు, కానీ ట్రిప్లెట్స్ అని తెలిసే వరకు ఇంకా షాక్ లో ఉండి షాక్ అని చాలా ఫోన్ కూడా చేస్తున్నారు. నాగరత్న అంటే మీకు డాక్టర్లు అన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారా? మీ ఆరోగ్యం గురించి ఎలా ఉంది? ఇస్తున్నారు సార్, మంచిగా చూసుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇది గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినటువంటి అరుదైన ఘటన. అలాగే ఇక్కడ ఈ ప్రస్తుతం నాగరత్న నరసింహులకు సంబంధించి కూడా మనం విన్నాం కదా. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సకల సౌకర్యాలు ఉన్నాయి. అందులో ప్రసవాలకు సంబంధించి డాక్టర్లు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు, చాలా బాగున్నాయని కూడా చెప్తున్నారు. సో కెమెరామెన్ శంకర్ తో కృష్ణారెడ్డి, సుమన్ టీవీ, సిద్దిపేట.